కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, బీజేపీ అధ్యక్షులు మాధవ్ పాల్గొన్నారు. దేశానికి వన్నె తెచ్చిన నాయకులను స్మరించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. యాత్రను సక్సెస్ చేసిన కూటమి నేతలను అభినందించారు. వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆ వేడుకల్లోనే పాల్గొంటాం కాదు, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన యాత్ర ధర్మవరంలో ప్రారంభమైంది. ఇప్పుడే పెద్దలు మాధవ్ గారు చెప్పినట్లు ఈ నెల 25 తారీఖు నాడు అమరావతిలో ఆ యాత్ర పూర్తవుతుంది. ఇక్కడ మనందరం కూడా అటల్జీ గారి గొప్పతనమే కాదు, ఆయన సమాజానికి చేసిన సేవ, నైతిక విలువలపైన మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది నన్ను అనేక సార్లు అడిగారు, మీ ఇంట్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఒకటవుతే ప్రపంచంలో మీరు ఎవరిని ఆదర్శంగా చూస్తారని అడిగారు. నేను అనేక సార్లు చెప్పాను, ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు డెవలప్ దేశంగా తయారు చేసిన సింగపూర్ ఆనాటి ప్రధాని లీ కువాన్ యూ గారు ఒక పక్కన అవుతే, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని. ఈరోజు నేను విద్యాశాఖ మార్చలు అయిన తర్వాత సమాజంలో నైతిక విలువలు రావాలి, విద్యలో నైతిక విలువలు రావాలి నేను మాట్లాడుతున్నా. కానీ సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్జీ గారి గురించి ఎవరిని అడిగినా చాలా అద్భుతంగా మాట్లాడతారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి ప్రతిపక్షమే లేని వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. బిహారీ వాజ్పేయి అంటేనే మనందరికి ఒక నమ్మకం. అటల్జీ అంటేనే అభివృద్ధి, అటల్జీ అంటేనే సుపరిపాలన. మనం చూసాం 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. మొదటిసారి కేవలం 13 రోజులు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన వ్యక్తి జనరల్ గా శాశ్వతంగా ప్రధాని ఉండాలని కోరుకుంటారు. వాజ్పేయి గారి శత జయంతి. మాజీ ప్రధాని వాజ్పేయి గురించి నేటి తరం తెలుసుకోవాలని మంత్రి రవీంద్ర అన్నారు. సంక్షోభ సమయంలో ఎన్టీఆర్కు అండగా నిలవడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాయం అందించారని కొనియాడారు. మచిలీపట్నంలో జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణలో మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. వాజ్పేయి స్ఫూర్తితో సీఎం చంద్రబాబు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకే బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటయ్యాయని అన్నారు. మన భారత రత్న మాజీ ప్రధాని పెద్దలు వాజ్పేయి గారి విగ్రహాన్ని మన మచిలీపట్నం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా శుభదినం. వారిని గట్టిగా ఒకసారి మన అందరం కూడా అభినందనలు తెలియజేసుకున్నాం. మాధవ్ గారు పాదయాత్ర ద్వారా, బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం అంతా కూడా విగ్రహాలను ఏర్పాటు వస్తూ ఈ రోజు మన మచిలీపట్నానికి వచ్చారు. అన్నిటికంటే ముఖ్యమైనది మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఈ కార్యక్రమానికి రావడం నిజంగా ఇది మనందరి కూడా అదృష్టం ఈ రోజు. ఎందుకంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారితో కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు వాజ్పేయి గారు అన్నగారికి అండగా నిలబడ్డారు. 1985లో వచ్చినటువంటి సంక్షోభంలో కూడా అన్నగారికి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తోడుగా ఉంటూ ఇవాళ భారతదేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు కానీ, అనేక పాలసీస్ తీసుకోవడంలో కానీ కీలక పాత్ర పోషించింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించిన వ్యక్తి కూడా వాజ్పేయి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ పెద్దల ఆశీర్వాదమే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకోవడం కోసం మళ్ళీ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఇవాళ దాదాపు 94% మ్యాండేట్లు, అంటే 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించుకుని ఇవాళ రాష్ట్రాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కానీ, అటు మన జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కానీ ఇవాళ మనకి ఉండడం, మనకి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో తోడుగా ఈ రాష్ట్రం నడిపిస్తా ఉన్నారు. అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు
నిద్రాహారాలు మాని ఇవాళ ప్రపంచంలో చాలా దేశాలు పోటీ పడినా మన దేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడినా ఇవాళ ప్రపంచ దిగ్గజ సంస్థలు మన రాష్ట్రానికి వస్తున్నాయంటే మన యువ నాయకుడు నారా లోకేష్ గారిని గట్టిగా మన అందరూ కూడా ఒకసారి మచిలీపట్నం బందర్ నడిబొడ్డున మనం ఒక అద్భుత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మనందరం కూడా విచ్చేసాం. ఒక వ్యక్తి తన జీవితంలో 70 వసంతాలు సామాజిక జీవితంలోనూ 60 వసంతాలు పార్లమెంట్ లోను గడిపి ఎక్కడైనా ఎక్కడ ఒక్క అవినీతి మచ్చ లేకుండా తన జీవితాన్ని కొనసాగించాడు అంటే ఎవరు కూడా నమ్మశక్యం కాని విషయం. అటువంటి నికార్సైన నిష్కలంక చరిత్రుడు మొత్తం ప్రజలందరి హృదయాల్లో ఆయన పేరు చెప్పిన వెంటనే హృదయం ఆత్మీయతతో పులికించిపోయే మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇవాళ మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు రావటం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చింది. ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఏ విధంగా సింగపూర్ ని ఒక చిన్న కుగ్రామం నుంచి ఒక అనితర సాధ్యమైన నగరానిగా మార్చాడో అతను నాకు ఆరాధ్య దేవుడు. రెండో వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి చెప్పడం జరిగింది. అలాగే మొన్న జరిగిన మాక్ అసెంబ్లీలో కూడా ఆయన ఈ మాటే పిల్లలు అడిగితే దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి పైన ఎనలేని అభిమానం కలిగిన మన యువ నేత లోకేష్ గారిని ఈ కార్యక్రమానికి రావటం, ఆ విధంగా ఆయన యొక్క విగ్రహానికి నివాళులు అర్పించడం నిజంగానే గొప్ప పరిణామం. అలాగే ఆయన ఏ విధంగా తన జీవితాన్ని ప్రారంభించి ఏ విధంగా చివరి వరకు కొనసాగించాడనేది ప్రతి అంశం కూడా మనందరికీ కూడా స్ఫూర్తి ప్రేరణ కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఆ విధంగా చేయగలిగాడా అనే ఆశ్చర్యానికి కూడా కలుగుతుంది. ఆ విధంగా తన చిన్న వయసులోనే ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొనడం, 6 నెలలు జైలు జీవితం గడపడం, బయటకు వచ్చిన తర్వాత నా జీవితం యావత్ దేశానికి సమర్పణని పెళ్లి కూడా చేసుకోను సమాజం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.